తీవ్ర తుఫాన్ మోందా బీభత్సం సృష్టించింది. హోరుగాలులు జోరు వానలతో వణికించింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది. ఇక ఈ సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. అప్పుడప్పుడు వాయువేగం 110 కిలోమీటర్లతో కూడా చేరింది. తీవ్ర తుఫాను కారణంగా మంగళవారం తీర ప్రాంతమంతా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్రధానంగా 7 జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు కూకటివేలతో సహా కూలిపోయాయి. ఇక తీవ్ర గాలులు తీవ్రత కరెంటు స్తంభాలు పడిపోవడంతో కృష్ణా జిల్లా తీర ప్రాంతమంతా అంధకారం అలుముకుంది. తుఫాను ప్రభావంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి బుధవారం తెల్లవారుజామున వరకు కొనసాగుతాయి. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరిక జారీ చేశారు. కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ చేసింది. హలో మొత్తం అందరికీ విజ్ఞప్తి. ఆకాశమేమో వెలిగించే టైం అవుతుందమ్మా. 6:30 గంటల నుంచి 6కే వెలిగించమన్నారు. గాలి తుఫాన్ అనేది దీపత్వంగా తొందరగా కమ్ముకొచ్చిన మేఘాలతో చీకట్లు అలుముకున్నాయి. వానకు గాలులు కూడా తోడయ్యాయి. తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులతో తీర ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. గాలులకు చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉండడంతో శ్రీకాకుళం జిల్లాపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం జిల్లా అంతటా వర్షం కురుస్తూనే ఉంది. ఒడిశా నుంచి వస్తున్న వరదతో మహేంద్ర, తనయ, బహుదా, వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహించాయి. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. మౌంతా తీరం దాటిన తర్వాత దాని తీవ్రత అధికంగా ఉంటుందని, జిల్లాపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పిన విధంగానే ప్రజెంట్ అయితే తుఫాన్ తీవ్రత అధికంగా ఉంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. గాలుల తీవ్రత కూడా చాలా అధికంగానే ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం గాలుల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినా కూడా నిన్న రోజంతా కూడా ఈదురు గాలులు వీస్తూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం తర్వాత తుఫాన్ తీరం దాటేంత వరకు కూడా ఈదురు గాలులు, భారీ వర్షాలు అయితే జిల్లా వ్యాప్తంగా కొనసాగిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో ఈ 3 ప్రాంతాలకు సంబంధించి ఈ రోజు జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆ జిల్లా యంత్రాంగం చెప్తుంది. ఈ వర్షం కారణంగా ఇప్పటికే విద్యుత్ అంతరాయం ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి విపరీతమైన గాలులు రావడంతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ అంతరాయం కూడా అధికారులు ఆపేశారు అన్నమాట. ఎందుకంటే ఆ వర్ష ప్రభావం అధికంగా ఉండడం వల్ల, గాలులు కూడా అధికంగా ఉండడం వల్ల విద్యుత్ వల్ల మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో విద్యుత్ ను కూడా పూర్తిగా ఆపేశారు. ఈ వర్షం కారణంగా ఇప్పటికే 33 కిలోవాట్ సామర్థ్యం గల 15 విద్యుత్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా వర్షం కారణంగా, గాలుల కారణంగా పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. జిల్లాలో వరి, పత్తి పంట ప్రధానంగా ప్రజలు సాగు చేస్తున్నారు. వరి అయితే దాదాపుగా పొట్ట దశలో ఉంది. గాలులు విపరీతంగా వేయడంతో చాలా చోట్ల నేల ఒరిగిన పరిస్థితి కనిపించింది. సో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. అదేవిధంగా రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఆ రోడ్లకు అడ్డంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడడంతో రాకపోకలు చాలా చోట్ల నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ కాలువలు గంజపడిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆ చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు మండల స్థాయిలో అందుబాటులో ఉన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, విద్యుత్ శాఖ, అలాగే అన్ని శాఖల అధికారులు కూడా దాదాపు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగిందన్న అప్డేట్ వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని సాల్వ్ చేసే విధంగా జిల్లా యంత్రాంగం ఇప్పటికీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం అయితే.
అయితే తుఫాన్ తీవ్ర తుఫాన్ ఈ రోజు మారబోతుందని కూడా వాతావరణం అయితే చెబుతుంది. అంటే సాధారణంగా తీరం దాటిన తర్వాత తుఫాన్ తీవ్రత తగ్గి బలహీన పడుతుంది. కానీ ఈ రోజు ఈ తుఫాన్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ పిడుగుతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటుంది జిల్లా వ్యాప్తంగా. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా అవసరం మేరకు మాత్రమే బయటకు రావాలి, ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పి కూడా ఆ జిల్లా కలెక్టర్ సమీప్ అన్సారీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా వాగులను చోట్ల ఇప్పటికే భారీ ఆ కేసులు పెట్టి రాకపోకలు వచ్చే విధంగా చేస్తున్నారు. ఆ వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువైపుగా వెళ్తే ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు మిగతా యంత్రాంగం కూడా భారీ కేసులు పెట్టి ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఎవరికి కష్టం వచ్చినా కంట్రోల్ రూమ్ నెంబర్ కి ఫోన్ చేయాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఇది జిల్లా స్థాయి నుంచి ఆ రెవెన్యూ డివిజన్లలో మండల కేంద్రాల్లో కూడా ఈ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం వచ్చినా కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తే వెంటనే వచ్చి సహాయం చేస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. సో వాగు ట్రైన్స్ పొంగి పారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి. సో అటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే సురక్షితంగా ఉండొచ్చు కూడా చెబుతున్నారు. సో గుంటూరు నగరానికి సంబంధించి 74 పునరావాస కేంద్రాలు అయితే మొత్తం నగర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇందులో 26 కేంద్రాలు ప్రజెంట్ యాక్టివ్ లో ఉన్నాయి. 2,000 మంది ఆ ప్రజెంట్ ఆవాసం పొందుతున్నారు. సో జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 400కు పైగా పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రజెంట్ 153 ప్రాంతాల పునరావాస కేంద్రాలు అయితే యాక్టివ్ లో ఉన్నాయి. వీటిలో దాదాపుగా 9,000 మందికి పైగా ఈ పునరావాస కేంద్రాల్లో ప్రజెంట్ ఆవాసం పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా లోతట్టు ప్రాంతాలు లేదంటే కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల నుంచి వీళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాల్లో నుంచి వీరికి నిరంతరం వసతి కల్పించడంతో పాటు 3 పూట్ల ఆహారాన్ని అందించి సురక్షితంగా ఉంచుతుంది ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పటికే ఈ వరద కారణంగా ఆ జిల్లా వ్యాప్తంగా 40% బస్సులు పూర్తిగా రద్దు చేశారు. ఎందుకంటే ఆ వరదల కారణంగా చాలా చోట్ల ఆ రోడ్ల మీద వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో దాదాపుగా 40% బస్సులు రద్దు చేశారు. మరికొన్ని బస్సులు కూడా ఈ రోజు రద్దు చేసే అవకాశం ఉంది. సో ప్రయాణించే వాళ్ళు కూడా సురక్షితంగా చూసుకొని వెళ్ళాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే గుంటూరు మీదుగా వెళ్లే 14 రైళ్లు అయితే ఈ రోజు రద్దు చేశారు. నిన్న 27 రైళ్లు రద్దు చేశారు. ఈ రోజు మరికొన్ని రైళ్లు రద్దు అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. సో కంట్రోల్ రూమ్లు 25 ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా కూడా. సో కంట్రోల్ రూమ్ నంబర్లు కూడా 0863233401 నంబర్ ఫోన్ చేయడం ద్వారా ఎవరు ఏ కంట్రోల్లో ఉన్నా వెంటనే ఆ ప్రాబ్లమ్ ని సంబంధిత అధికారులు అడ్రస్ చేసి వెంటనే వారికి సొల్యూషన్ కల్పిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. దుర్గా ప్రసాద్, అసలు గుంటూరు జిల్లాలో వరద ఉద్రిక్తత ఏ విధంగా ఉంది? రైట్, వరద ఉధృతి అంటే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, గాలుల తీవ్రత అధికంగా ఉంది. కాబట్టి ప్రజెంట్ అయితే అంటే కొన్ని చోట్ల అయితే నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఆ చెరువుల్లో కానీ లేదంటే కాలువల్లో కానీ నీరు నిరంతరం చేరుతూ ఉంది. ప్రజెంట్ అయితే వాగులు ఇవన్నీ కూడా పూర్తిగా నిండిన పరిస్థితి కనిపించింది. వీటన్నింటినీ కూడా అంటే దిగువ ప్రాంతాలకు ఇప్పటికీ అధికారులు అంటే కాలువల ద్వారా సముద్రానికి పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి, బయటకు రావాలని కూడా చెప్తున్న పరిస్థితి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉంది. అంటే వర్షం తక్కువగా ఉన్నప్పటికీ కూడా గాలుల తీవ్రత అధికంగా ఉండడం వల్ల నష్టం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రోజు అయితే వర్షం తీవ్రత అధికంగా ఉంటుంది. సో ఈ రోజు మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దుర్గా ప్రసాద్, గుంటూరులో అయితే అసలు వర్షం ఎంత మోదు నమోదైనట్లుగా తెలుస్తుంది? ఇప్పటి వరకు అయితే 7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. సో ఇంకా ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఆ వరద ఉధృతి అంటే ఈ రోజు తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలన్నిటిపైన పడుతుంది. అందులో గుంటూరు కూడా ఉంది. జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. నిన్నటి వరకు కురిసిన వర్షం ఒక ఎత్తు అయితే ఈ రోజు తీరం దాటిన తర్వాత వర్షం మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వర్షం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది అని చెప్పి అధికారులు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా. Yes, thank you for the update, Durga Prasad.